మీకు ఇస్తానన్న తులం బంగారం మాట్లాడాడు, చదువుకునే ఆడపిల్లలకు ఇస్తానన్న స్కూటీల గురించి మాట్లాడాడు, ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్ గురించి మాట్లాడాడు. ఏది మాట్లాడాడు? రైతులకే ఇస్తానన్న 15,000 రూపాయల గురించి మాట్లాడాడు. ఒకటే తెలుసు ఆయనకు, బూతులు తిట్టుడు, తెల్లారు లేస్తే కేసీఆర్ మీద నోరు వాడేసుకున్నాడు, బూతులు తిట్టుడు తప్ప ఇంకొకటి లేదు. ఒకసారి మీరు దయచేసి యాద్ చేసుకోండి. 2014 మున్పు మన సిరిసిల్ల ఒక తాలూకా కేంద్రం, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని జిల్లా కేంద్రం చేసిండు. ఇక్కడికే కలెక్టర్ను తెచ్చిండు, ఇక్కడికే జిల్లా అధికారులను తెచ్చిండు, మీకోసం సభలు ఏర్పాటు చేసిండు. ఎట్లున్న సిరిసిల్లను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎట్లా చేసుకున్నాం ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. చేసే కాడికి గరీబులకు మంచిగా చేసుకునే ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలందరూ దగ్గర బీడీలు చుట్టేటోళ్ళే ఉంటారు. బీడీలు చుడతారా ఇళ్లలో? కేసీఆర్ రాకమునుపు బీడీలు చుట్టే అక్క జిల్లాలను ఎవరన్నా పట్టించుకున్నాడు ఉన్నాడా దేశంలో? ఎన్నడన్నా ఒకడన్నా రూపాయి ఇచ్చిండా? ఎవరు ఇయ్యలే. కేసీఆర్ వచ్చినాకనే నెలకు 2,000 మీ అందరికి వచ్చినాయి. మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు? 2,000 ఇస్తుండు కేసీఆర్, మేము 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా మా బీడీలు చుట్టే అక్క జిల్లాలు ఎవరికన్నా? 4,000 లేవు. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ముసలోళ్లకు 4,000, మహిళలకు 2,500, ఆడపిల్లలకు 4,000 నోటికి వచ్చినట్టు అర్రాస్పాట వాడి అబద్దాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. సిరిసిల్లలో మీ వాడకట్టులో ఎక్కడన్నా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఒకసారి యాద్ చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కొత్తగా 1 రూపాయి పని కాంగ్రెస్ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా? ఆలోచించండి. కనీసం ఒక్క పేదవాడికన్నా ఏమైనా మేలు చేసిండ్రా వీళ్ళు? యాద్ చేసుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని చూడలే. హిందువులైతే బతుకమ్మకు చీర పెట్టిండు, ముస్లింలైతే రంజాన్ కు తోఫా ఇచ్చిండు, ఆడపిల్లలకు ముస్లిం ఆడపిల్లలకు కూడా సహాయం చేసిండు, క్రిస్టియన్లైతే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. కానీ మరి వీళ్ళు వచ్చినాక బతుకమ్మ చీరలు వచ్చినాయా? మన సిరిసిల్ల మీద కోపం, నా మీద కోపం రాగానే బతుకమ్మను రద్దు చేసిండు. ఇలా బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు, మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా? సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి. ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు, మా వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళు అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు, ఏందయా మీ పద్మశాలీలు, ఏందయా మీ శాలోళ్ళు, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోండి, అక్కడ తీసుకోపోండి అని చెప్పి మాట్లాడిండు. మరి గసోళ్ళకు ఓట్లేస్తామా? అప్పుడాలు చేసుకోండి, పాపడాలు చేసుకోండి, వడియాలు చేసుకోండి, కావాలంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్లకు ఓట్లేస్తామా? ఆలోచించండి. వాళ్ళ పైసలు ఇస్తే దోసుక తిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ అడుగురి, వాళ్ళని బరాబర్ అడుగురి. ఏమాయ కొడుక, మరి ఇవాళ పైసలు ఇస్తున్నావు 1000 రూపాయలు, కానీ 26 నెలలు బాకీ ఉన్నావు కదా, 26 నెలలు నెలకు 2,500 బాకీ ఉన్నావు కదా, ఏమాయ ఆ పైసలు ఏవి? అడుగుండ్రి. ముసలోళ్ళు అడుగుండ్రి. 4,000 పెన్షన్ అన్నావు, 2 నెలలు ఎగ్గొట్టినావు, ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు? 26 నెలలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుండి. అట్లాగే రైతులు ఎవరన్నా ఉంటే మీరు అడుగుండి. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే, మరి ఇవాళ ఫిబ్రవరి అయింది, రైతు బంధు దిక్కు లేదు. ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా